ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందా పోసి ఎలా అవుతుంది సార్? నెల రోజులు ఇక్కడ ఉందా? నెల రోజులు బండ మీద వస్తుంది సార్. వాన వచ్చి 2 సార్లు రెచ్చిపోతుంది, 3 సార్లు రెచ్చిపోతుంది సార్. మళ్ళీ ఇప్పుడు రెచ్చిపోతే మళ్ళీ మొలకలు వస్తాయి, మళ్ళీ దానికి కటింగ్ అంటారు, మళ్ళీ రేటు తక్కువ అంటారు. అన్నిటికీ అన్ని అంటే మరి ఇప్పుడు మేము చేసిందే 2 ఎకరాలు, గలానిలోనే మా బతుకు ఆధారం. అవన్నీ పోయినాక మేము ఏం చేయాలి సార్? మరి బంద్ పెడుతున్నాం, ఎక్కడైనా నమ్ముకుందరు అప్పట్లేక రైతులు సారు అన్ని పట్టినాం, తయారైన ఒడ్లు రైతులు పాడవుతారు. 2-3 లారీలు పెట్టి అమలు దాని 6 రోజులు కథం చేశారు. మస్తుకునే ఒడ్లు ఇలా 3 రోజుల నుంచి లొల్లి పెడితే పొద్దున దిగిరు 10 మంది అమలు వాళ్ళు దిగిరు కానీ ఇంకా వాళ్ళకి బారదాలు లేదు. అది సంచి పట్టిన వాళ్ళు లేదు. అన్నం కూడా తింటలేము ఆ పికర్కి. సొసైటీ సివిల్ సప్లై తీసుకుంటారు సార్. అంటే మీరు వడ్లు ఎన్ని రోజులు పోసి ఇక్కడ? నెల అవుతుంది సార్. నెలకి ఎక్కువనే అవుతున్నాయి. 15 తారీఖు స్టార్ట్ అయినాయి సార్. 20 రోజులు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గన్ని బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమాలి లెక్క తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మ్యాచర్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి 2 సార్లు ఎడబోసాం సార్, ఎండలేదంటే మళ్ళీ పట్టురు అంటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాణ్యం. మేమేం చేయాలి? ఆన పట్టింది మేమేం చేయాలి? పట్టినాక కూడా వాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టినాం, అట్నే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. ఇక వస్తారు, అగ వస్తారు, లారీలు వస్తాయి అంటే వస్తలేవు, అమలు సరిపోలేదు అంటారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటారు. బస్తా కిలో కట్ చేస్తుంది సార్. 41 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ ఒడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు సారు కొద్దిగా ఇక్కడ ఒడ్లో సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేస్తారు. రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే? ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్? ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలో అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే 1.5 కిలో కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ 1.5 కిలో కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద గేడ మాట్లాడారనుకో ఆయన ఒడ్లు లేపరు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1.5 కిలో 1.5 కట్ చేస్తారు. 41 200 జోక్తారు. 41 200 జోక్తారు సార్. 40 కిలోలు 41 కిలో 200 గ్రాములు జోక్తారు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రి అయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇంట్లో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే ఓళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బారదాలి అని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుంది అని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతనికి క్యాండిడేట్ కాలేదు, ఒకళ్ళు అయిన వాళ్ళకి చెప్పారు వాళ్ళు. ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్సాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్సాలు కట్ చేసిరంట. 500 బస్సాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి. మరి 29 తారీఖు వచ్చింది సార్. అయితే ఈ లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోవాలి లారీ అయినా. అయితే మరి రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నుల లారీ పోతుంది కదా సార్. మరి ఇంత ధాన్యం కట్టేంది అనేది కూడా ఈ బిల్లులో రాయాలి కదా, అది రాస్తలేరు. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, నా ఒడ్లు లేపారు, నాకు మ్యాచర్ ఇయ్యారు. ఇప్పుడు ఈ కమిషన్ 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచర్ రోజు. నేనన్నా ప్రగతి భవన్ పోయితా, ఆడ నా ఒక బస్తా నా మీద గుమ్మరించుకుంటా, మళ్ళీ ఒకటి కలెక్టర్ ఆఫీస్ మీద ఒక బస్తా గుమ్మరించుకుంటా, కార్ మీద తీసుకుపోతా అన్నా గానీ ఇంక ఇంత మ్యాచర్ ఇప్పుడు లేదు నా ఒడ్ల ఆడ. అంటే నాలేక కాదు రైతులు కూడా అట్లనే ఉంది. నేను అడిగినా కదా నాకు మ్యాచర్ ఇయ్యాడు.